ఒక యాక్ట్రెస్ కి లైపోసక్షన్ చేస్తే చనిపోతున్నారు అని బయటికి న్యూస్ వచ్చిందండి. ఆవిడ కూడా యుఎస్ లో చేయించుకుంటే చనిపోతున్నారు అని వచ్చింది. బట్ అది ఏంటంటే అప్పుడు ఒకటో రెండో న్యూస్ ఛానల్స్ ఉండేవి, మనకు గుర్తుండి ఈటీవీ, జెమిని, ఇంకా 2-3 ఛానల్స్ ఉండేవి అంతే, ఇంకేం ఉండేవి కావు ఛానల్స్ మన చిన్నప్పుడు. ఆ తర్వాత ఇప్పుడు ఎన్ని న్యూస్ ఛానల్స్ వచ్చినాయండి, లైక్ బడ్డింగ్ లైక్ మష్రూమ్స్, బోల్ అని ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు వరల్డ్ లో ఎక్కడ ఒక డెత్ అయినా మీకు తెలిసిపోతుంది కదా, ఇప్పుడు ఎన్ని వింటున్నారు లైపోసక్షన్స్ డెత్ అయినాయి అని చెప్పి. పేషెంట్ కంపాటబిలిటీ, పేషెంట్ సెలెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఏదైనా లిమిట్ దాటి చేస్తే, ప్రోటోకాల్స్ దాటి చేస్తే అవ్వచ్చండి. కొంతమంది ఏమో బెరియాట్రిక్ సర్జరీ చేస్తున్నప్పుడు ఆవిడ చనిపోయింది అంటున్నారు, కొంతమంది ఏమో మల్టిపుల్ లైపోసక్షన్ చేయటం వల్ల అని. కానీ తర్వాత తెలిసింది ఏంటి అంటే ఆవిడ ఇండియాలో 2-3 సార్లు ఒకే పార్ట్కి లైపోసక్షన్ చేయించుకుని మళ్ళీ అదే పార్ట్ లో రీడూ లైపోసక్షన్ కోసం వెళ్ళినప్పుడు దాంతో పాటు మళ్ళీ బెరియాట్రిక్ సర్జరీ ఇవన్నీ కలిపి చేయటం వల్ల కాంప్లికేషన్స్, అనస్థీషియా మధ్యలో అట్లా అయ్యి చనిపోయింది. బట్ అది ఎవరికి తెలియదు కదా, అందుకని ఆవిడ లైపోసక్షన్ లో చనిపోయింది, లైపోసక్షన్ చేయించుకుంటే మనకు కూడా చచ్చిపోతామేమో, లైపోసక్షన్ సేఫ్ అయినా అని అడుగుతున్నారు. రోజుకి డజన్స్ ఆఫ్ కేసులు జరుగుతున్నాయి మన ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్ లో కలిపితే. అలాంటప్పుడు ఎన్ని న్యూస్ వినాలి మీరు?